నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. మరి ఈరోజు ప్రధానంగా హెడ్లైన్స్ అయితే చూద్దాము న్యూస్ పేపర్స్లలో. ఫస్ట్ వచ్చేసి మనకి సాక్షి పేపర్లో అయితే హెడ్లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా పొదుపు టు మదుపు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. పొదుపు మొత్తాలు మార్కెట్లోకి మళ్ళితే సామాన్యులకు మేలు జరుగుతుంది అని చెప్పి, ఎందుకంటే ఎఫ్డీలు బాండ్లపై వస్తున్న వడ్డీలు చాలా తక్కువ. సో ప్రస్తుతం ధనికులే స్టాక్ మార్కెట్లలో లాభం ఆర్జిస్తున్నారు. సామాన్యులు అటు మళ్ళితే అర్జనలో అసమానత తగ్గుతుంది. దేశంలో వరి సేద్యం తగ్గి చిరుధాన్యాలు పెరగాలి. సరైన మద్దతు లేదు గనక మిల్లెట్ల ధరలు ఇప్పుడు ప్రియమే అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో సాక్షి ఇంటర్వ్యూలో జరిగిన దానికి సంబంధించి వాళ్ళైతే మెయిన్ హెడ్లైన్గా ఇదైతే ఇచ్చారు. సో భారతీయుల ఆహారంలో ప్రోటీన్ తక్కువ, సో అది పెరగాలి అని చెప్పి, వరి కంటే కూడా చిరుధాన్యాల సేద్యం ఎక్కువగా పెరగాలి అని చెప్పి చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకొక మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే కనుక నేడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్. సో ఈరోజు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని అయితే తెలుస్తోంది. సో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది ఈరోజు. సో షెడ్యూల్ విడుదలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కీలక భేటీ అయితే నిర్వహించనున్నారు. ఆ భేటీ తర్వాత ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ కూడా పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సమాచారం. ఈ సమావేశాల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 11 లేదా 12వ తేదీన పోలింగ్ నిర్వహించి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించేలా షెడ్యూల్ ఉంటుందని అయితే సమాచారం. సో రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈరోజు ఉదయం 11 గంటలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మ్యాక్సిమం ఫిబ్రవరి 11 సో మార్చి 11 లేదా 12 తేదీన పోలింగ్ జరిగే అవకాశం ఉంది. సో మార్చి 15 లోపు మున్సిపల్ ఎన్నికల్ని అయితే క్లోజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే చైనా మాంచాకు మరో ప్రాణం బలి. సో గొంతు కోసుకుపోయిన చిన్నారి మృతి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఘటన జరిగింది. నిన్న చూసాం మనము. సో ఒక 5-6 ఏళ్ల పాప మెడకు చైనా మాంచా చుట్టుకొని తను మృతి చెందింది. సో తన తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండ తరుణంలో ఆ చిన్న పాప మెడకు ఆ చైనా మాంచా చుట్టుకొని చనిపోయిందనమాట. సో బైక్పై వెళ్తున్నప్పుడు తెలీదు మనకి చైనా మాంచా చాలా కనిపించకుండా అంత చిన్నగా ఉంటుందన్నమాట. సో అది మెడకు చుట్టుకొని మరో ప్రాణం బలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చెప్తూనే ఉన్నారు, సంక్రాంతి ముందు నుంచే మనకి అవేర్నెస్ ఇస్తూనే ఉన్నారు, చైనా మాంచా కొనొద్దు, ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాము, ఇలాంటివన్నీ చాలా విన్నాం. కానీ మరి అది జస్ట్ అలా ప్రకటనలకు మాత్రమే పరిమితం చేశారు అధికారులు. దాన్ని కార్యాచరణ ఎవరూ చేయలేకపోయారు. ఇప్పటివరకు చైనా మాంచా అమ్ముతున్న వాళ్ళపైన కేసు నమోదు చేశాము అని చెప్పి, వీళ్ళపైన కేసు నమోదు అయ్యింది అని చెప్పి మనకు ఒక్క న్యూస్ కూడా బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవు. సో అది జస్ట్ ప్రకటనల వరకే పరిమితం చేశారు. ఇప్పటివరకు కార్యాచరణ అయితే ఎవరు తీసుకోలేదు. సో అలా తీసుకోకపోవడమో మరి ఎవరి నిర్లక్ష్యమో తెలియదు. కానీ సో మనందరి నిర్లక్ష్యం వల్ల పాప ప్రాణం అయితే బలైపోయింది. ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సంక్రాంతి మొన్నే అయిపోయింది మనకు. ఆ తీగలన్నీ కూడా రోడ్లపైన ఎక్కడక్కడ పడిపోయి ఉంటాయి. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణిస్తే మంచిది. సో ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలు ఎక్సైజ్ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాయని ప్రొహిబిషన్ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే తెలిపారు. దీన్ని అరికెట్టేందుకు ఎక్సైజ్ శాఖ కూడా ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సో జూపల్లి కృష్ణారావు అయితే గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి కొన్ని ఎక్సైజ్ శాఖకు కూడా ఆయుధాలు కేటాయించాలి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే హార్వర్డ్ వర్సిటీ తరగతులకు రేవంత్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో క్లాసులకు హాజరై వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అయితే ఇక్కడ వేశారు. సో అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అక్కడ ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన న్యాయకత్వం 21వ శతాబ్దం అనే కోర్సు తరగతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన తరగతులకు ఆయన హాజరైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సో రాజకీయంలో ఎలా ఉండాలి,
ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రకటనలు చేయాలి, వ్యూహాత్మకంగా ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఆ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో సీఎం రేవంత్ రెడ్డి గారే కాదు, మిగిలిన దేశాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అమెరికాలోని ఆ యూనివర్సిటీలో క్లాసెస్ తీసుకుంటున్నారనమాట. సో నిజంగా ఇది ఒక మంచి విషయమే. ఎందుకంటే తెలియని దాన్ని సో అన్నీ నాకు తెలుసు అనుకొని కూర్చునే కంటే తెలియని దాన్ని తెలుసుకోవాలని చెప్పి మరి అమెరికా వరకు వెళ్ళి క్లాసెస్ వినడం, నేర్చుకోవడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీలో తరగతులకు రేవంత్ రెడ్డి హాజరై వస్తున్న ఫోటో అయితే ఇక్కడ పెట్టి మనకి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే మహిళా ఉద్యమం బలపడాలి, సో సామ్రాజ్యవాదం మతోన్మాదంపై పోరాడాలి, ఎస్ఐఆర్ మహిళల హక్కులను కాలరాయడాన్ని నిరసించిన మహాసభ. సో దీనికి విద్యా ఐద్వా జాతీయ సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి దావలే దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు సో గణతంత్ర వేడుకల్లో సింధూర స్ఫూర్తి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో మన బ్యాంకులన్నీ అద్భుతమైన నియంత్రణ వ్యవస్థలో ఉన్నాయి, కాకపోతే వాస్తవ వడ్డీ రేట్లు ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటున్నాయి. కాస్త ఉన్నత స్థాయి వర్గాలకు స్టాక్ మార్కెట్ అనుభవం ఉంది, మిగిలిన వాళ్ళంతా వడ్డీ రేట్లపైన ఆధారపడుతున్నారు. స్టాక్ మార్కెట్లలో ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు, అంతగా నమ్మట్లేదు, దాని గురించి అవగాహన లేదు. సో వాస్తవంగా చూస్తే కనుక వడ్డీ రేట్లే ప్రతికూల రాబడులు ఇస్తున్నాయి, మరి ఇంకొంత బ్యాలెన్స్ అవసరం కదా అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అండ్ గణతంత్ర వేడుకల్లో సింధూర స్ఫూర్తి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ప్రజా సంక్షేమం దిశగా అడుగులు, రేవంత్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొంది, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా విజన్ 2047గా అడుగులు వేస్తున్నట్లు. అలాగే గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే పాల్గొన్నారు, తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే కీబోర్డు కాలకేయులు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. వ్యక్తిత్వ హసనమే లక్ష్యంగా ట్రోల్, సో వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడమే కొందరి వికృతానందం, ట్రోలింగ్తో సెలబ్రిటీలు సామాన్యులకు తప్పని మనోవేదన, మౌనమే ట్రోలర్లకు సమాధానం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ది రాజాసాబ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సినిమా అప్డేట్స్ విషయంలో జాప్యం జరుగుతుందన్న నేపథ్యంతో సో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్లను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు ఆ టైంలో. సో పోలీసులకైతే సమాచారం ఇచ్చారు, బట్ ఎంతవరకు ట్రోలింగ్కి గురైతే కనుక మీరు కంప్లైంట్ ఇస్తేనే బెటర్, మౌనంగా ఉండకండి అని చెప్పి ఈ హెడ్లైన్ సారాంశం అనమాట. సో గురుకుల సీటుకు గట్టి పోటీ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 5వ తరగతితో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ కేటగిరీలో 51,000 సీట్లుండగా 1,82,061 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో సీటుకు సగటున 4 పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. సో గురుకులలో సీటు సంపాదించడానికి దాదాపుగా ఒక 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. అందులో ఉన్నవి జస్ట్ మనకి 51,000 సీట్స్ మాత్రమే. సో దానికి సంబంధించి గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక హెడ్లైన్ ఇచ్చారు. అలాగే తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న కేటీఆర్ స్పీకర్ ధృతరాష్ట్రుడిలా మారారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆయన కళ్ళకు గద్దలు కట్టుకుపోయాయి అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో చేవేళ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నారని చెప్తున్నా స్పీకర్ ఏమో ఒప్పుకోవట్లేదు. సో స్వయంగా ఎమ్మెల్యేని నేను కాంగ్రెస్లో చేరిపోయాను అని చెప్తున్నా కూడా మరి స్పీకర్కి కనిపించట్లేదు, వినిపించట్లేదు అని చెప్పి కేటీఆర్ అన్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఫామ్ లేని ఫామ్ ఆయిల్, సో ఫామ్ ఆయిల్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన నీటి వనరుల నేపథ్యంలో రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించాలనే ఆలోచనతో మొదలుపెట్టిన ఫామ్ ఆయిల్ సాగుకు రైతుల నుంచి ఆశించిన స్పందన లేదు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫామ్ ఆయిల్ విస్తరణకు చర్యలు ప్రారంభం కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దారిలో నడుస్తోంది. సో రైతులకు రాయితీలు ఇవ్వడం ద్వారా ఏటా కనీసం లక్ష ఎకరాల విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వాలు భావించినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు. బట్ ఫామ్ ఆయిల్ వేసిన రైతులు మాత్రం నష్టపోతున్నారు. ఇంకా ప్రభుత్వం ఏదో చేస్తుంది అని చెప్పి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది తప్పితే మరి ఎక్కడ
అభివృద్ధి అయితే కనిపించట్లేదు, ఆ ప్రోత్సాహం కనిపించట్లేదు రైతులకి. సో ఇవి సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ హెడ్లైన్స్ అన్నమాట. సో మనం నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాము. సో నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే కనుక అసలు కాంగ్రెస్లో ముసలం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సీఎం లేని వేళ 4 మంత్రుల అత్యవసర సమావేశం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో సీఎం అయితే దావోస్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అమెరికాలో మనకి ఒక క్లాస్కి వెళ్ళినట్టుగా సాక్షి పేపర్లో అయితే చూసాము. సో రాష్ట్రంలో అయితే సీఎం గారు లేరు, మరి సీఎం లేని సమయంలో ఈ 4 మంత్రులు అత్యవసరంగా మీటింగ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని 4 కీలక మంత్రులు ఒకే చోట కూడటం సంచలనంగా మారింది. పాలనాపరమైన నిర్ణయాల కోసమో ప్రభుత్వ పథకాల అమలుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో వీరంతా సభ్యులు కాదు. నిక్కార్సైన కాంగ్రెస్లో పుట్టి పెరిగిన తెలంగాణ మంత్రులు 4 సోమవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బట్టి అధికార నివాసంలో భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైనట్లుగా సమాచారం. సుమారు 2.5 గంటలకు పైగా 4 మంత్రులు మాత్రమే సమావేశమయ్యారు. సో వాస్తవానికి సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సో శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అలాగే మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా బట్టి విక్రమార్క ఇంట్లో భేటీ అయ్యారు. మరి ఆ భేటీకి అవసరం ఏంటి, అంతర్గతంగా ఏం చర్చించారు ఏంటి అనేది సస్పెన్స్. బట్ భేటీ అయితే జరిగింది, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే సింగరేణి సీన్ రివర్స్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. నిన్న కల్పతరువు, నేడు మనుగడే బరువు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంక్ బ్యాలెన్స్ 3,540 కోట్లు. అప్పుడు డిపాజిట్లు, బాండ్ల కోసం బ్యాంకులు సింగరేణి వద్దకు క్యూ కట్టే, అధిక వడ్డీలు ఆశ చూపాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఓడి తాత్కాలిక అప్పుల కోసం సింగరేణి సంస్థే బ్యాంకులకు క్యూ కట్టుతోంది. సో తక్కువ వడ్డీలకు అప్పులు ఇవ్వండి అంటూ బతిమలాడుతుంది. ఎప్పుడు లేనంతగా ఈ 2 ఏళ్లలోనే సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది అని చెప్పి, అలాగే ప్రస్తుత ఉద్యోగాల వేతనాలు కావచ్చు, వాళ్ళ ఖర్చులు కావచ్చు, దానికే ఒక 3,000 కోట్లు అప్పు తేవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి మొన్నటి వరకు ఒక కల్పతరువులా సిరిలిచ్చిన సింగరేణి మరి ఇప్పుడు ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది? కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంతగా జరుగుతోంది. మరి అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ అంతా ఏమవుతోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనలో పరిస్థితి తారుమారైపోయింది. నాడు డిపాజిట్లు, బాండ్ల కోసం సింగరేణి వద్దకే బ్యాంకులు వచ్చేవి. ఇప్పుడు ఓడి కోసం బ్యాంకుల ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. డీజిల్ కోసం ఉద్దర ఖాతా తెరిచేందుకు సంప్రదింపులు జరిగాయట. సో గుట్టల్లా పేరుకుపోతున్న విద్యుత్తు, బొగ్గు బకాయిలు చెల్లింపుల కోసం పదే కోరినా కూడా ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇది ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే కేటీఆర్ రేవంత్ పాలనలో హక్కుల హసనం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మనకి నిన్న ఒక నాటిక అయితే ప్రదర్శించారు. సో దానికి సంబంధించి కేటీఆర్ హాజరయ్యారు, అక్కడ ఈ వ్యాఖ్యలు అయితే చేశారనమాట. సో శాంతి భద్రతలకు సీఎంతోనే విఘాతం కలుగుతోంది, అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ అని చెప్పి ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారు, జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు, గిరిజనులపై దాడులు చేస్తున్నారు. సో నాడు కేసీఆర్ సగబెడితే నేడు రేవంత్ ఎగబెడుతున్నాడు అని చెప్పి బూటకపు డిక్లరేషన్ల పేరిట మోసం చేసి అధికారంలోకి వచ్చిండు అని చెప్పి కేటీఆర్ అయితే అంటున్న పరిస్థితి. అలాగే 5 ఏళ్ల బాలిక ఉసురు తీసిన చైనా మాంజా. సో చైనా మాంజా వల్ల మళ్ళీ ఒక బాలిక మృతి చెందింది. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. సో నేడు బ్యాంక్ యూనియన్ల సమ్మె. సో 5 రోజుల పని దినాల కోసం దేశవ్యాప్త ఆందోళనలు. బ్యాంక్ యూనియన్స్ అందరూ కూడా ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నారట. సో 5 రోజులే పని దినాలు ఉండాలి, సాటర్డే సండే ఆఫ్ ఉండాలి అన్నట్టుగా వాళ్ళ సమ్మె జరుగుతుంది అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే మీడియా కార్డులు రద్దు, జర్నలిస్టుల పోరాటానికి దిగొచ్చిన రేవంత్ సర్కార్, డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ రూల్స్ సవరించిన ప్రభుత్వం. సో మీడియా కార్డులు ఉన్న వాళ్ళకి రద్దు అని చెప్పి ఒక హెడ్లైన్ ఇచ్చారు. డెస్క్లో పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇస్తారని చెప్పి కొన్ని రూల్స్ అయితే సవరించినట్టుగా తెలుస్తోంది. అలాగే సంక్షోభంలో బీసీ సంక్షేమం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు.
సో 2 ఏళ్లుగా కొత్త పథకాల ఊసెత్తని ప్రభుత్వం, పాత పథకాలను సైతం నిలిపివేసిన కాంగ్రెస్. సో కాంగ్రెస్ పాలనలో బీసీ సంక్షేమ శాఖ మొత్తం సంక్షోభంలో చిక్కుకుంది అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలను గుప్పించి ఉదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసింది. హామీల సంగతేమో కానీ బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టి అమల్లో ఉన్న పథకాలకు గడ్డుకాలం దాపురించింది. సో కాంగ్రెస్ సర్కారు పైసా విదిలించకపోవడంతో రుణాల మంజూరు కావచ్చు, ఉపాధి కావచ్చు, నైపుణ్య శిక్షణలకు నిధులు లేక కార్పొరేషన్లు కూనరిల్లిపోతున్నాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మొత్తానికి బీసీ సంక్షేమం అంతా కూడా సంక్షోభంలో చిక్కుకుపోయింది అని ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ హెడ్లైన్ చూసుకుంటే కనుక కుర్చీకి సెగ మంత్రులపై నిఘా అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరు ఎక్కడ కలుస్తున్నారు, అమెరికాలో ఉన్న ఇక్కడి పరిణామాలపై ఆందోళన. సో కేటీఆర్, హరీష్ రావు నోటీసులు, విచారణపైన సీఎం ఆరా. సో సీఎం ఇక్కడ లేకున్నా కూడా మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మంత్రులు ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళు ఏం చర్చించుకుంటున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మరి మొత్తం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానిపైన సీఎం ఆరా తీస్తున్నారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆ 3 రోజులు సీఎం ఎక్కడ, దావోస్ అమెరికా మధ్య రేవంత్ గయాబ్ అని చెప్పి, దావోస్ అమెరికా మధ్య రేవంత్ గయాబ్ అని చెప్పి ఆ 3 రోజులు మరి ఎక్కడున్నారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఆగని కక్ష సాధింపు, సంతోష్కు సిట్ నోటీసులు. సో నిన్న చూసాం మనము ఎంపీ సంతోష్ గారికి కూడా నోటీసులు వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో ఫస్ట్ హరీష్ రావు నుంచి స్టార్ట్ చేస్తే మనకి కేటీఆర్కి నెక్స్ట్ వచ్చింది, మరి నెక్స్ట్ సంతోష్ రావుకి ఇచ్చారు, మరి నెక్స్ట్ కవితకి ఇస్తారా, కేసీఆర్ గారికి ఇస్తారా, ఇంకెవరినన్నా బయటికి తీసుకొస్తారా అనేది అయితే తెలీదు. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ మాజీ ఎంపీ సంతోష్కి అయితే సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారులు అయితే విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పారు. దీనికి సంతోష్ రావు కూడా స్పందించారు. సో నేను హాజరవుతాను, పోలీసులు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను, ఈ కేసులకు విచారణలకు మేము భయపడమని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. అలాగే సిట్ నోటీస్ పైన కూడా సంతోష్ కుమార్ గారు కూడా స్పందించారు, హాజరయ్యే వస్తానని చెప్పి. సో ఇదంతా ఒక సీరియల్ డ్రామా లాగా సిట్ విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతుందే తప్ప 2 ఏళ్ల నుంచి మరి వాళ్ళకు దొరికిన క్లూస్ ఏంటి, ఆ విచారణలో ఏం తేలింది, ఇప్పటివరకు ఎంతమందిని దోషులుగా పక్కన పెట్టారు అంటే ఏదీ లేదనమాట. ఎందుకంటే హరీష్ రావు గారిని కానివ్వచ్చు, కేటీఆర్ని కానివ్వచ్చు, ఇప్పుడు సంతోష్ కుమార్ గారిని కానివ్వచ్చు, జస్ట్ మేము విట్నెస్లుగానే చూస్తున్నాము, విట్నెస్ ఏం చెప్తారు అని చెప్పి విచారిస్తున్నాం తప్పితే అక్యూజ్డ్గా అయితే చూడట్లేదు, అక్యూజ్డ్గా మేము విచారణ చెయ్యట్లేదు అని చెప్పి సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. మరి సజ్జనార్ గారు అయితే మాకు కీలకమైన సమాచారం దొరికింది, మేము కొన్ని సీక్రెట్స్ అయితే రాబట్టాము అని చెప్పి కేటీఆర్ విచారణ తర్వాత అయితే ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారు. మరి ఆ కీలక అంశాలు ఏంటి అని అయితే బయటికి చెప్పలేదు. మరి జాగ్రత్త పడతారని భావించారో ఏంటో తెలియదు, కానీ ఆ అంశాలు అయితే బయట పెట్టలేదు. సో విచారణకు సంబంధించి ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారికి అయితే నోటీసులు అయ్యాయి. మరి చూడాలి, ఈరోజు 3 గంటలకి హాజరవ్వాలని చెప్పి నోటీసులు అయితే పేర్కొన్నారు. మరి చూడాలి, ఈ విచారణ తర్వాత మరి ఇంకెవరికి నోటీసులు వెళ్తాయని అయితే సస్పెన్స్ అన్నమాట. సో నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ బృందం. సో సింగరేణిలో భారీగా కుంభకోణం జరిగింది అని చెప్పి దానికి సంబంధించి ఒక సమగ్ర నివేదికని తయారు చేసి దాన్నంతా కూడా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి సమర్పించాలి. సో ఇదంతా జరిగింది, ఇంత కుంభకోణం జరిగింది సింగరేణిలో, సో అందుకే సింగరేణి ఇప్పుడు అప్లో ఊబిలో కూరుకుపోయింది అని చెప్పి గవర్నర్ని కలిసి చెప్పేందుకు కేటీఆర్ సారథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా గవర్నర్ అయితే కలవనున్నారు. అలాగే మున్సిపల్స్కు నేడు నగారా. సో ఈరోజు షెడ్యూల్ విడుదలవుతుంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మరి చూడాలి, ఈరోజు షెడ్యూల్ విడుదలైతే మరి ఎన్నికల తేదీ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పి మనకి ఉదయం 11 గంటల తర్వాత ఒక కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ తర్వాత మనకి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మనం వెలుగు పేపర్లో చూద్దాము. వెలుగు పేపర్ చూస్తే కనుక కర్తవ్య పథ్లో సంబురంగా గణతంత్ర వేడుకలు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో బంగారంతో బీ కేర్ఫుల్. సో బంగారం అసలు రోజు రోజుకి
రేటు ఊహించనంతగా పెరుగుతోంది. సో 2050 నాటికి బంగారం ఎంత ఉంటుంది ధర అని చెప్తే ఏఐలో అడిగితే మనకి తులం 40 లక్షలు అని చెప్పి ఏఐ చెప్పిందట. దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాలి మరి బంగారం రానున్న రోజుల్లో ఇంకెంత పరుగులు పెడుతుందో. సో తులం 1.5 లక్షలు దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు ఇవన్నీ పెరుగుతున్నాయి. నిజంగానే దొంగలకి మరి ఒక చైన్ లాగితే చాలు ఒక 2-3 లక్షలు వచ్చే ఉన్నప్పుడు ఎవరు పని చేయాలని ఎవరు అనుకుంటారు? దొంగతనం ఒకటి చేస్తే సరిపోద్ది కదా, ఓ సంవత్సరం ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు అనుకోవచ్చు. సో ఇలా దొంగతనాలు, స్నాచింగ్లు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతరాష్ట్ర ముఠాలు ఒంటరి మహిళలే టార్గెట్ల రెక్కి పట్టపగలే దోపిడీ, అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనకాడట్లే. సో చోరీ చేసిన నెంబర్ ప్లేట్లు లేని బైక్లతో చైన్ స్నాచింగ్లు. సో బైక్లు కూడా మనం కనిపెట్టలేము, బైక్ నెంబర్ ఉంది కదా అని చెప్పి మనం మన వస్తువు ఎక్కడికి పోతులే అనుకుంటే అది పొరపాటే అనమాట. ఎందుకంటే అది కూడా వాళ్ళు దొంగలించి తీసుకొచ్చిన అదే అయి ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్ కూడా మనకి రిజిస్ట్రేషన్లో ఉండదన్నమాట. ఇలాంటివన్నీ జరుగుతాయి. సో బంగారు రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చోరీలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి వీలైనంత వరకు బయటికి వెళ్ళేటప్పుడు బంగారాన్ని అవాయిడ్ చేసి వెళ్తేనే బెస్ట్. అలాగే ఇంట్లో కాకుండా మనకి బ్యాంకులలో వీటిలో బంగారాన్ని దాచుకుంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలు అని చెప్పి తెలంగాణ రైజింగ్ విజన్తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని చెప్పి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అయితే చేశారు. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు. సో మధ్యాహ్నం 3 గంటలకి హాజరవుతున్నారు. సో సేమ్ న్యూస్, చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో రేపటి నుంచి మహాజాతర, మేడారం మహాజాతర జరగబోతుంది కదా, రేపటి నుంచి స్టార్ట్ కాబోతోంది. సో మొత్తం మేడారం అంతా కూడా ముస్తాబైపోయింది. 4 రోజుల పాటు ఈ మేడారం జాతర అయితే కొనసాగుతుంది. దాదాపు 251 కోట్లతో సమ్మక్క సారలమ్మ ఆలయం పునరుద్ధరణ పనులు అయితే చేపట్టారు. సో విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్న తల్లుల గద్దెల ప్రాంగణం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో రాష్ట్ర నలుమూలల నుంచి 4,000 ఆర్టీసీ బస్సులు, 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరి మంత్రి సీతక్క అయితే అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. అలాగే యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అని చెప్పి ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో చూసారు కదండి, ఇది వెలుగు పేపర్కి సంబంధించి న్యూస్ హెడ్లైన్స్ అనమాట. సో ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.